హలో హై ఫ్రెండ్స్, ఈ సాంగ్ అనేది ఇన్స్టాలో చాలా ట్రెండింగ్లో ఉంది. లవ్ బీట్ అనమాట. చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది కూడా వీడియో అనేది. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫీస్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. నేను ఇక్కడ వీడియో పెట్టకముందు ఆల్రెడీ ఇన్స్టాలో పోస్ట్ చేశాను అనమాట. అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, దీనికి కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ ఫుల్ ప్రాజెక్ట్ అనమాట. మీకు ఫుల్ ప్రాజెక్ట్ అని ఇంపోర్ట్ కాకపోతే XML ఫైల్ యూజ్ చేయండి, 100% వర్క్ అవుతుంది అనమాట. ఏ డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇప్పుడైతే నేను ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫోటో రీప్లేస్ ఇమేజెస్ అనేవి చాలా ఇచ్చాను. గ్రూప్లో ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇందులోనే మీకు ఎందుకు ఇట్లా ఇచ్చానంటే, నేను ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు మెంబర్షిప్ అనేది అడుగుతుంది, మీకు కూడా ఇంపోర్ట్ అవ్వదనమాట. దానికోసం అయితే ఇట్లా ఇచ్చాను. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కటి ఫోటో రీప్లేస్ ఇమేజ్ ఇచ్చాను. సింపుల్గా మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ అయితే గ్రూప్లో యాడ్ చేద్దాం. మీరు ఫోటో రీప్లేస్ పెట్టుకొని వెళ్ళిపోతానంటే మాత్రం ఇక్కడ గ్రూప్ అనేది కట్ అవుతుంది, ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుంది. ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. చాలా సింపుల్గా స్వీట్ అండ్ షార్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇమేజ్ ఉంటుంది. ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. ఇప్పుడు ఎవరు ఫోటో పెట్టి మీరు వీడియో చేస్తున్నారో సో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. మీకు చూపించడం కోసం ఏదో ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. బట్ నాకైతే కరెక్ట్గా ఈ ఇమేజ్ పర్ఫెక్ట్ అనిపించింది కనుక ఈ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా, ప్లస్ సింబల్ పై క్లిక్ చేశాను. ఈ విధంగా ఇమేజ్ అనేది యాడ్ అవ్వకపోతే మూవీ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇట్లా కాస్త కనిపించేటట్టు సెట్ చేసుకొని పెట్టుకొని బ్యాక్ వచ్చేయండి. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కిందికి స్క్రోల్ చేసి ఫస్ట్ గ్రూప్లో ఫోటో అనేది యాడ్ అయింది, చూస్తారు కదా. ఇప్పుడు సెకండ్ గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఇమేజ్ కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎవరు ఫోటో పెట్టి వీడియో చేస్తున్నారో వాళ్ళ ఇమేజ్ అనేది. నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా, ప్లస్ సింబల్ పై క్లిక్ చేస్తాను. సో ఇది కూడా మూవీ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఫేస్ కనిపించేటట్టు ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుంటున్నా. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నా. కాస్త ఇట్లా మూవ్ చేసుకుని చూడండి, సెకండ్ ఇమేజ్ కూడా యాడ్ అయింది ఈ విధంగా. మళ్ళీ ఇక్కడ చూడండి, మీకు గ్రూప్ అనేది కట్ అయింది, చూస్తారు కదా. సో మూడో ఇమేజ్ పై గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ లెఫ్ట్ సైడ్ ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. సో ఈ విధంగా మీకు గ్రూప్ కట్ అవుతుందనేసి ఎండ్ వరకు చూడండి అని చెప్పాను. మీకు ఇప్పుడు చెప్తాను అది ఎట్లా ఫిక్స్ చేసుకోవాలో. ఈ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా, ప్లస్ సింబల్ పై క్లిక్ చేస్తాను. పర్ఫెక్ట్గా యాడ్ అయింది. ప్రాబ్లం అయితే ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, బ్యాక్ వచ్చేయండి. ఇట్లా చూడండి, కిందకి స్క్రోల్ చేస్తున్నా చూడండి, ఇక్కడ ఈ గ్రూప్ కూడా కట్ అయింది. సో ఇట్లా గ్రూప్ అనేది కట్ అయినప్పుడు మనం ఏం చేద్దామంటే, తర్వాతది మీరు ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి. ఎక్కడైతే గ్రూప్ ఎక్కడ వరకు ఎండ్ అయిందో ఆ గ్రూప్ పై క్లిక్ చేసి ఈ టైమ్ లైన్లోకి వెళ్ళకండి, ఎందుకంటే అక్కడికి వెళ్తే మీకు ప్రాబ్లం అవుతుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇట్లా చూడండి, ఓకే పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈ విధంగా చూడండి, చూస్తారు కదా. తర్వాత ఇమేజ్ని ఇట్లా రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ కూడా అదే ప్రాబ్లం అవుతుంది, బట్ ఇక్కడ ఇంకో ప్రాసెస్ చేయాలి. సో గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఇమేజ్ కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. ఇక్కడ ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఓకే, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా, ప్లస్ సింబల్ పై క్లిక్ చేస్తా. సో బ్యాక్ వచ్చేసి ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇట్లా చూడండి, అడ్జస్ట్మెంట్ చేసుకుని పెట్టుకుంటున్నా, బ్యాక్ వచ్చండి. మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి, ఇట్లా మళ్ళీ సెకండ్ గ్రూప్ ఎడిట్ గ్రూప్ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఇమేజ్ కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. ఇంకో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ప్లస్ సింబల్ పై క్లిక్ చేసా. బట్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అయ్యింది. ఇమేజ్ని ఇట్లా కాస్త జూమ్ అనేది డౌన్ చేసుకుని నాకు అనుకూలంగా నేను ఇట్లా సెట్ చేసుకుంటున్నా. మీకు నచ్చిన విధంగా మీరైతే సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, జస్ట్ ఇట్లా సెట్ చేసుకున్నా, బ్యాక్ వచ్చేస్తున్నా. సో ఇట్లా చూడండి, యాడ్ అయింది. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ చూడండి గ్రూప్ అనేది కట్ అయింది కదా. సో ఇక్కడ కీ ఫ్రేమ్ కూడా కట్ అవుతుంది అనమాట. దానివల్ల మీకు ఎండ్ వరకు చూడండి అని చెప్పాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఇమేజ్ కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. ఇంకో ఫోటో రీప్లేస్ పెట్టి దాని తర్వాత మీకు క్లియర్గా గ్రూప్ కట్ అయితే ఎట్లా రీప్లేస్ పెట్టుకోవాలో చెప్పేస్తా. సో ఇట్లా ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న, బ్యాక్ వచ్చి ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా ఇట్లా పర్ఫెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. ఇట్లా ఈ విధంగా చూడండి, బ్యాక్ వచ్చేస్తున్నా. ఓకే, ఇట్లా యాడ్ అయింది. ఇట్లా ఓవరాల్గా ఈ విధంగా యాడ్ చేసుకున్నాం. బట్ ఇక్కడ గ్రూప్స్ అనేది కట్ అయ్యింది. ఎక్కడైతే బీట్ మార్క్ ఇచ్చామో అక్కడ వరకు ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఆ గ్రూప్ పై క్లిక్ చేసి టైమ్ లైన్లోకి వెళ్ళేసి పెట్టుకుంటే మీకు ప్రాబ్లం అవుతుంది కనుక టైమ్ లైన్లోకి వెళ్ళేసి పెట్టకండి. జస్ట్ ఈ ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్ కీ ఫ్రేమ్ కూడా ఇట్లా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది. సో ప్రతి ఒక్క గ్రూప్లో ఈ విధంగా ఫొటోస్ అనేవి ఇక్కడ కూడా రీప్లేస్ పెట్టుకోండి. రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ కూడా రీప్లేస్ ఇమేజ్ అనేది గ్రూప్ ఇచ్చాను. దాని తర్వాత ఫైనల్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకునే ఫోటో ఏంటంటే కిందన ఒక ఇమేజ్ అనేది ఉంటుంది చూడండి.
చూస్తున్నారు కదా, ఫోటో రీప్లేస్ ఇమేజ్ అనేది ఒకటి ఉంది ఇక్కడ లిరిక్స్ కిందన. దాని తర్వాత పైన ఇంకో ఇమేజ్ ఉంటుంది, అది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమేజ్ అనేది కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. ఈ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత చెప్తానమాట. ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్న ప్లస్ సింబల్పై క్లిక్ చేస్తారు. సో బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమేజ్ ఉంది కదా, దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇమేజ్ పై క్లిక్ చేసి ప్లస్ సింబల్ డూప్లికేట్ లేయర్ చేసుకొని దాన్ని ఇట్లా పట్టుకొని డ్రాగ్ చేసుకొని కెమెరా కిందికి అన్నట్లు ఇట్లా పెట్టుకోండి. చూడండి, నేనైతే ఇట్లా పెట్టుకొని మీకు చూపిస్తాను. ఇట్లా కెమెరా కిందికి ఉంది కదా, దాన్ని ఇట్లా పెట్టుకున్న తర్వాత ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. ఇప్పుడు మీరు అదే ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకొని పెట్టుకొని ఉండాలన్నమాట. రిమూవ్ చేసుకొని పెట్టుకున్న ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి, ప్లస్ సింబల్ పై క్లిక్ చేసా. సో ఇక్కడ మీరు చూస్తే చూడండి మీకు యాడ్ అయిపోతుంది. బట్ బ్లర్ అయిందని అనుకోకండి. ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసి ఇవన్నీ ఇట్లా జరుపుకోండి, అంటే ఆఫ్ చేసేయండి. ఆటోమేటిక్గా లిరిక్స్తో పాటు ఇట్లా వచ్చేస్తుంది అనమాట మీ ఫోటో అనేది. చూడండి, ఈ లవ్ లిరిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నా. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. సో ఈ విధంగా ఇట్లా ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. వీడియోని సేవ్ చేసుకోవాలి. యారో పై క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో అయితే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.